ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. మన రాజ్యాంగం మొట్టమొదటి పదాలు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ప్రజలమైన మేము అన్న అక్షరాలతో స్టార్ట్ అయిన ఈ రాజ్యాంగం ఈరోజు ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ పాలిటిక్స్ అయిపోయింది. ఒకప్పుడు అన్ని పార్టీలకు బ్యాక్ అండ్ టీం ఉండేది. టీడీపీ, కాంగ్రెస్ ఇలా ప్రతి పార్టీకి రీసెర్చ్ వింగ్, లైబ్రరీ, రిపోర్ట్లు ఇచ్చే పార్టీ వర్కర్స్ ఉండేవారు. ఇప్పుడు వ్యూహకర్త పేరుతో అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు. సొంత బలాన్ని, సొంత వ్యూహాన్ని మర్చిపోయి వ్యూహకర్తలపైనే మెజారిటీ పార్టీలు ఆధారపడే పరిస్థితికి వచ్చింది. అందుకే ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక వ్యాపారం చేసే సంస్థ ఏ విధంగా అయితే తన ప్రోడక్ట్కి మంచి పేరు పెట్టుకుంటుంది, ఆ పేరుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఎలా అమ్ముకోవాలి. రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు లాంటి వారంతా ఇప్పుడు పొలిటికల్ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న వ్యూహకర్తలు. ప్రస్తుతం ఎన్నికలను బిజినెస్ గా మార్చేసింది ఈ తరహా సెఫాలజిస్టులు. సక్సెస్ వస్తే వాళ్ల ఘనతగా డబ్బాలు కొట్టుకోవడం, ఫెయిల్ అయితే పార్టీల వైఫల్యంగా చిత్రీకరించడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే ఇప్పుడు ఇలాంటి సెఫాలజిస్టులే ప్రజల మూడ్ను డిసైడ్ చేస్తున్నారు. ఒక కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సల్టెంట్స్ ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము మీకు భవిష్యత్తుని ఇస్తామని ఒకరంటే, భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తామని ఒకరంటారు, సిద్ధమని ఇంకొకరంటే, సంసిద్ధమని. అంటే ఆ కార్పొరేట్ కన్సల్టెన్సీల్లో కూడా వినుతత్వం లేదు. ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టడం. మేము భవిష్యత్తు అంటే నేను భవిష్యత్తుకి గ్యారంటీ అనడం, మేము సిద్ధం అంటే సంసిద్ధం. కనీసం ఆ పదాలు ఎన్నుకునేటప్పుడైనా కొంత వినూత్నత్వాన్ని చూపించండి. దానిలో కూడా కాపీ కొడితే ఎట్లా? రెండు కుటుంబాలుగా ఉండి ఈ కుటుంబం చేసే పని ఆ కుటుంబం కాపీ కొట్టడం, ఆ పని దాన్ని వీళ్ళు కాపీ కొట్టడం. కేవలం పెత్తనం కావాలి, అధికారం కావాలి అనుకునే పెత్తందారులు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు.